ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, దయగల మా ప్రభువా, యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు చెల్లించుకుంటున్నాం. సాయంకాల సమయంలో సహోదరులముగా నీ మందిరంలో చేరి రాగులటకై మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. రాగల వారి కొరికే వందనాలు, ఏకీభవించిన వారిని బట్టి నీకు వందనాలు. నీ సన్నిధి కొరికే నీకు స్తోత్రాలు. నీ ప్రసన్నతను బట్టి స్తుతిస్తూ నీ నామం ఎరిగిన ప్రజలంగా నిన్ను కూడి కొనియాడునట్లుగా మాకు ఇచ్చిన శుభదినం కొరికే నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. దయగల మా తండ్రి, నీ మందిరంలో మీరే మమ్మల్ని వర్ధిల్ల చేయము, మీరే మమ్మల్ని ఆశీర్వదిస్తురండి. ప్రభా, నీ వాక్యం చుట్టూ చేరి ఉన్నాం. ప్రభా, మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడుచురండి. పాటలను పరిచయలను సహాయం చేయండి. బలపరచమని ప్రార్థిస్తూ మమ్మల్ని ఆవరించమని కోరుకుంటూ, సంచరించమని కోరుకుంటూ, స్తుతిస్తూ వందనములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ఘనమైన నామములు స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. సియోను గీతములో నుండి 190వ పాట పాడుకుందాం. 190. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు ఆపద దినములలో
ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేను సగితివి. నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేను సగితివి. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు దేవుని వాక్యంలో నుండి రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయము 19, 20, 21, 22 వచనములు కలిసి చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19 నుండి 22 వరకు. అంతటా పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలు ఉప్పు వేసి నా ఎద్దుకు తీసుకుని రండని వారితో చెప్పెను. వారు దానిని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన తండ్రి, యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మరొకసారి వందనములు చెల్లించుకుంటున్నాం. దయగల దేవా, ఈ సాయంకాల సమయంలో సహోదరులమైనటువంటి మేము నీ సన్నిధికి చేరి రాగులుటకై మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మా ఆయుష్ను పొడిగించి ఇచ్చిన ఈ దినములో మా కొరకై నియమించినటువంటి ఈ స్త్రీల కూడికను మేము సద్వినియోగపరచుకున్నట్లు మీరు ఆశీర్వదించినందుకొరికి వందనాలు. దయగల మా తండ్రి, ఈ సమయంలో మీ మందిరావరణంలో నీ సన్నిధిని చేరి స్తుతిస్తూ వందనములు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము నీ పాదముల యొద్ద పడవేసుకుంటున్నాం. ప్రభా, మమ్మల్ని బాగు చేయవాడు నీవే గనుక స్తుతిస్తున్నాను తండ్రి. సాయంకాల సమయంలో మరొకసారి నీ వాక్యమైనటువంటి దివ్య లేఖన భాగంలో నుంచి మాతో మాట్లాడుచురండి, మమ్మల్ని దర్శిస్తురండి. దేవా, మమ్మల్ని ఎదుగు ఆకర్షించుకుంటూ రండి, మమ్మల్ని బాగు చేస్తురండి. మాతో కూడా మీరు ఉండండి. నీ సంచారం మా మధ్యలో ఉంచండి, మమ్మల్ని ఆవరించండి, బలపరచండి. మా గమనములు నీ వైపు కేంద్రీకృతమైనకు సహాయం చేయండి. మేము ఎక్కడున్నప్పటికీ నీ సన్నిధిని ప్రభా భయముతో వణుకుతో గడుపుటకే సహాయం చేయండి. వాక్యంలో నుంచి మమ్మల్ని దర్శించమని కోరుచు నీ కృపకు అప్పగించుకుంటూ స్తుతిస్తూ వందనములు చెల్లించుకుంటూ అయోగ్య దాసురాలు నన్ను నీ కృపకు అప్పగించుకుంటున్నాను. నీ రక్త ప్రోక్షణ కిందకి వస్తున్నాను. నన్ను అంగీకరించి నీ వాక్కునిచ్చి బలపరచమని దేవా, నీ నామానికి మహిమ తెచ్చుకునమని కోరుచు నన్ను దర్శించి నాతోనూ మాట్లాడుచు రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు ఘనమైన నామంలో స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఎలీషా ఏలియా ఎలీషాని విడిచిపెట్టిన తర్వాత, లేక ఏలియా కొనిపోయిన తర్వాత ఎలీషా మొట్టమొదటిగా చేసినటువంటి ఒక అద్భుతం ఇక్కడ మనం చూస్తున్నాం.
యెరికో పట్టణం వరకు ఏలియా ఎలీషాలు వెళ్ళి అక్కడ ఏలియా ఆగిపోయాడు. 15వ వచనంలో యెరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్త శిష్యులు అతన్ని చూచి, ఆ తర్వాత 18వ వచనంలో వారు యెరికో పట్టణం అందు ఆగి ఉన్న ఎలీషా యొద్దకు తిరిగి రాగా, 19వ వచనం అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణం అన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడమైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు. కాబట్టి ఆ పట్టణం అయితే రమ్యమైనటువంటిదిగా కనబడుతుంది. రమ్యమైనటువంటి పట్టణం అయినప్పటికీ నీళ్లు మాత్రం మంచివిగా లేవు. అబ్రహాము లోతులు వేరేటువంటి సందర్భంలో కూడా లోతు తన కన్నులెత్తి చూసినప్పుడు నాశనం కాబోయేటువంటి ఆ సొదొమ గొమొర్రాలు మరి ఎంతో యెహోవా తోట వలె పచ్చగా కనబడుతూ వచ్చాయి. అయితే తుదకు అక్కడ మహాభయంకరమైనటువంటి పాపం ఆకాశం అంటున్నంతగా మరి పాపం ప్రబలమైనట్టుగా కనబడుతుంది. ఆ తర్వాత దేవుడు దాన్ని అగ్ని చేత దహించి వేశాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పట్టణం కూడా చాలా రమ్యమైనటువంటిది. రమ్యమైనటువంటిది అనేటువంటి మాట ఉపయోగించారు అంటే చాలా సౌందర్యంగా మరి అన్ని వసతులతో కూడి చూడటానికి కూడా ఆ పట్టణం ఎంతో సౌందర్యంగా కనబడుతుంది, రమ్యంగా కనబడుతుంది, చూడముచ్చటగా కనబడుతుంది. అలాంటప్పుడు మరి అది దాని నీరు కానీ ఇంకా ఏమైనా అందులో ఉన్నదంతా కూడా బాగుంటుంది అనేటువంటి ఆలోచనే కలిగి ఉంటాం. కొన్ని చూడటానికి బాగా ఉంటాయి. మేడిపండు అంటారు, దాన్ని చూడటానికి బాగుంటుంది కానీ దాన్ని విప్పి చూస్తే ఏముంటాయి, అందులో పురుగులు ఉంటాయి. కాబట్టి అలాగనే మరి మరి ఎంతో సౌందర్యంగా కనబడేటువంటి పట్టణమైనప్పటికీ దానిలో నీళ్లు మంచివి కావు. నీళ్లు మంచివి కాకపోతే ప్రజలందరూ బ్రతకటం చాలా కష్టమవుతుంది. కనుక దావీదు కూడా ఒక సందర్భంలో ఒక స్థలానికి వెళ్ళి నీళ్లు తీసుకురమ్మన్నాడు. నీళ్లు తీసుకురమ్మంటే తన తన దగ్గర ఉన్నటువంటి జనులలో మరి 3 వెళ్ళి ఆ నీళ్లు తమ ప్రాణాలు తెగించి తీసుకొచ్చారు. కాబట్టి ప్రాణాలు తెగించి తీసుకొచ్చారు కాబట్టి నేను ఆ నీళ్లు తాగలేనని చెప్పి ఏం చేశారంటే తాను ఆ నీళ్లు పారపోసారు. అనగా మరి నీళ్లు లేకపోతే మరి బ్రతకటం కష్టమే కదా. మరి అబ్రహాము మరి క్షమించండి కొత్త నిబంధనలో ధనవంతుడు మరి లాజరు ఇద్దరు కూడా జీవించిన కాలంలో మరి లాజరు కొనుపోబడి అబ్రహాం రొమ్మున ఉన్నట్లుగా ఉన్నాడు. మరి ధనవంతుడైతే ఏం చేశాడంటే నరకంలో యాతన పడుచున్నాడని రాయబడింది. అప్పుడు ఆయన అడుగుతాడు, ఆ అబ్రహామును పంపించి ఆ ధనవంతుని ఆ లాజర్ను పంపించి ఒక రేలితో ఆ కొనతో కొంచెం ఒక చుక్క నీళ్లు తనకు అవసరమైనట్లుగా కోరుకుంటున్నాడు. అయితే మీకు మాకు చాలా అగాధం ఉంది, అలా రావడానికి వీల్లేదన్నాడు. అంటే ఒక చుక్క నీళ్లు కూడా మరి తన జీవితానికి ఎంతో కొరతగా ఉంది. కాబట్టి ఆ రీతిగా నీళ్లు అనేటువంటిది ప్రాణాన్ని తెప్పరలు చేసేదిగా ఉంది, ప్రాణం పోసేటువంటిదిగా ఉంది. కాబట్టి అలాంటి నీళ్లు బ్రతకటానికి అవసరమైనటువంటి నీళ్లు, భూమికి అవసరమైనటువంటి నీరు ఇక్కడ చూసినట్లయితే మంచివి కావు అని రాయబడింది. అందుచేత ఆ భూమి కూడా ఏమైందంట, నిస్సారమై ఉన్నది. ఆ భూమి కూడా నిస్సారమైంది. కాబట్టి నీళ్లు మంచి కావు, భూమి కూడా ఏమైంది, నిస్సారమైంది. చూడండి, ఆదికాండం 4వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. 12వ వచనంలో 4వ అధ్యాయం ఇక్కడ కయ్యూని సందర్భంలో మరి కయ్యూని శపిస్తూ ఏం రాయబడుతుందంటే 12వ వచనం, నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరవైందువనెను. కాబట్టి నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నేలను సేద్యపరుస్తావు కానీ తన సారమును మాత్రం ఇక మీదట నీకు ఇవ్వదు. అది మరి కయ్యూనికి సంబంధించినటువంటి లేక కయ్యూని చేసినటువంటి దేవుణ్ణి అలక్ష్య పెట్టినటువంటి కారణం చేత మరి తన ముఖం చిన్నబుచ్చుకొని తన తమ్ముడైనటువంటి హేబేలు మీద పడి
మరి చంపేసినటువంటి సందర్భంలో మరి కయ్యూనిపై దేవుడిచ్చినటువంటి శాపం. కాబట్టి ఏమిచ్చాడంటే అది ఇక మీదట 12వ వచనం, అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు, ఇక మీదట నీకు ఇయ్యదు. కాబట్టి అలాగనే లేవియకాండం 26వ అధ్యాయం, లేవియకాండం 26వ అధ్యాయం 20వ వచనం, మీ బలము ఉడిగిపోవును, మీ భూమి ఫలింపకుండును, మీ దేశ వృక్షములు ఫలమియ్యకుండును. కాబట్టి మీ భూమి ఫలింపకుండును. ఎందుకు ఇలా చెప్పబడుతుంది ఈ మాట అంటే, ఇక్కడ పైన రాయబడుతుంది 14వ వచనంలో, మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకునే ఎడల నేను మీకు చేయనిదేమనగా మీ కనులు క్షీణింపజేయనట్టు ప్రాణమును ఆయాసపరచునట్టు. కాబట్టి 18వ వచనం అంటాడు, ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని దండించేదను. కాబట్టి దేవుని మాట వినకపోవటం వలన వచ్చేటువంటి నష్టం, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనకపోవడం వలన కలిగేటువంటి బాధ ఏంటి అంటే, మీ భూమి ఫలింపకుండును. కాబట్టి భూమి నిస్సారమైపోయింది. కాబట్టి ఎరుకో పట్టణంలో కూడా ఆ భూమి ఏమవుతుందంటే నిస్సారంగా చేయబడుతుంది. అందుచేత భూమియు నిస్సారమై ఉన్నది. నీళ్లు మంచివి కావు కాబట్టి భూమి కూడా నిస్సారమై ఉంటుంది. కాబట్టి ఎలీషా దగ్గరికి చెప్తున్నారు ఆ పట్టణపు వారు. అప్పుడు అంటే ఎలీషాకి ఎందుకు చెప్తున్నారంటే, ఇక్కడ చూడండి క్రింద ఒక మాట 15వ వచనం, ఎరుకో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి, కాబట్టి ఇక్కడ ఏలియా ఆత్మ అతని మీద ఉన్నదని చెప్పేసి వెళ్ళి ఎదుర్కొని నమస్కారం చేశారు. ఆ తర్వాత అంటారు, మేము ఇక్కడ నాకు 50 మంది బలం కలిగినటువంటి వారిని పంపిస్తాము, ఏలియాను ఒకవేళ కొండల మీద పర్వతాల మీద ఎక్కడైనా దేవుడు విడిచిపెట్టాడేమో వెతుకు వస్తామంటే వద్దు అని చెప్తాడు ఎలీషా. చెప్తే కూడా వీళ్ళు చాలా తొందర చేశారు. తొందర చేస్తే సరే వెళ్ళరండి అన్నాడు. వెళ్ళి ఎక్కడ వెతికినా కూడా 3 దినములంతా వెతికారంట. ఎక్కడ వెతికినా కూడా కనిపించలేదు. కనిపించకపోతే వెనక్కి తిరిగి వచ్చారు. నేను చెప్పాను కదా వెళ్ళొద్దని అని అన్నాడు ఎలీషా. కాబట్టి ఆ తర్వాత అప్పుడు ఎలీషా కలిగినటువంటి ఆత్మను బట్టి ఎలీషా చెప్పగలిగాడనేటువంటి గమనిక కలిగి అప్పుడు పట్టణం యొక్క పరిస్థితిని వారు తెలియపరుస్తున్నారు. పట్టణం యొక్క పరిస్థితి ఏంటి? ఆ పట్టణం యొక్క పరిస్థితి అంటే, పట్టణం చూడటానికి ఎంత రమ్యమైనటువంటిదిగా ఉంది, ఎంత సౌఖ్యంగా ఉంది, అందరికీ ఎంత అందుబాటులో ఉంది, ఎంత సౌమ్యంగా ఉంది, ఎంత చూడటానికి ఎంత సుందరంగా కనబడుతుంది. అయితే నీళ్ళు మంచివి కాదు. ఈ నీళ్ళ వలన ప్రజలకు ఏమవుతుందంటే జబ్బు కలుగుతుంది, మరణం కలుగుతుంది. అంటే ఆ నీళ్ళ వలన తృప్తి లేదు, ఆ నీళ్ళ వలన ఆరోగ్యం లేదు, ఆ నీళ్లు చెడిపోయినటువంటిగా కనబడుతున్నాయి. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలీషాకు ఆ విషయం చెప్పినప్పుడు ఎలీషా ఏమంటాడు చూడండి, 20వ వచనం, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పెను. క్రొత్త పాత్రలు ఏమయ్యాలంట? ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండి. కాబట్టి మరి క్రొత్త పాత్రలో ఉప్పు తీసుకొస్తే మరి ఏం చేసాడో తర్వాత చూస్తాం. ఇప్పుడు మనం గమనించినట్లయితే నిర్గమకాండం 15వ అధ్యాయంలో కూడా అక్కడ మరి ఇలాంటి నీటిని గురించి మనం చూస్తాం. 15వ అధ్యాయం నిర్గమకాండం 23వ వచనం, 23 నుండి, మారా నీళ్లు చేదైనవి గనక, లేక 22 నుండి, మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగజేయగా వారు షూర్ అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అని పేరు కలిగెను. మారా అని పేరు కలిగిన ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సణుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను.
ప్రజలు సణిగారు. ఎందుకు? నీళ్లు ఎలా ఉన్నాయంట? నీళ్లు ఏమైనాయి? చేదైనవి. నీళ్లు చేదుగా ఉన్నాయి కాబట్టి నీళ్లు త్రాగలేకపోయారు. నీళ్లు త్రాగలేక మోషే మీద ఏం చేశారంట? సణుగు కొనగా. దేవుణ్ణి అడగకుండా మోషే మీద సణుగుకున్నారు. చాలా పర్యాయాలు మనం చేసేటువంటి పొరపాట్లు ఇవే. మనల్ని దేవుడు పరీక్షించే కొలది మనము దేవుని ఆశ్రయిస్తూ దేవునికి సమీపంగా ఉంటూ రావాలి. చాలా పర్యాలు ఇతరుల మీద సణుగుతూ ఉంటాము, మరి దైవ సేవకుల మీద సణుగుతూ ఉంటాము, మరి నాయకుల మీద సణుగుతూ ఉంటాం, పెద్దలైనటువంటి వారి మీద సణుగుతూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని పరీక్షించి మన అంతరంగంలో ఉన్నదేదో తెలుసుకోవడానికి మనకు అనేక పరిశోధనలు కలుగజేస్తుంటాడు. మరి అలాంటి పరీక్ష మన జీవితంలో కనబడకపోతే మనం ప్రభు కొరకు సిద్ధపడలేము. కాబట్టి మన యాత్రలో మనకి పరీక్ష లేక మరి ఎదిరింపులు, కొన్ని సమస్యలు, కొన్ని కష్టాలు, శ్రమలు భూమి మీద మనకు అవసరం. అవి కానీ లేకపోతే మనం ప్రభుని ఆశ్రయించలేం, ప్రభు వైపు చూడలేం, విశ్వాసంలో బలపడలేం, ప్రభు కొరకు ఎదురు చూడలేం, ప్రభు కొరకు సిద్ధపడలేం, ప్రభుని కలుసుకోలేం. కాబట్టి మరి మన యాత్రలో మనకి ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితిలో కూడా ప్రభుని ఆశ్రయించడం మనం నేర్చుకోవాలి. ప్రభు యొద్ద కనిపెట్టడం మనం నేర్చుకోవాలా, ప్రభుకు మొరపెట్టడం మనం నేర్చుకోవాలి. అయితే వీళ్ళు మోషే మీద సణుకున్నారు. అప్పుడు మోషే ఏం చేశాడంటే ప్రజలందరి పక్షాన దేవుని దగ్గరికి వెళ్ళాడు. అతడు యెహోవాకు మొరపెట్టాను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టు చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తర్వాత నీళ్ళు ఏమైపోయినాయి? మధురంలాయను. చేదైనటువంటి నీళ్లు ఆ చెట్టు వలన మధురమైపోయింది. మధురం అంటే నీళ్ళు ఒట్టి మంచిగా బాగైనని చెప్పటంలా. ఇక్కడ మధురం అంటే చాలా స్వీట్గా ఉన్నాయి అని అర్థం. మంచి నీళ్ళు, స్వచ్ఛమైనటువంటి నీళ్లు, మరి తాగటానికి ఇష్టమైనటువంటి నీళ్లుగా, మరి వాళ్ళని ఎంతో తృప్తిపరిచేటువంటి నీళ్లుగా మారినాయి. దేనివల్ల మారినాయి అంటే ఒక చెట్టు చూపెను. యెహోవా ఒక చెట్టు చూపెను. ఆ చెట్టు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సిలువకు సాదృశ్యం. ఆ సిలువ ద్వారానే, ఆ సిలువలో కార్చిన రక్తం ద్వారానే మనకి పవిత్రత, మన పాపముల చేత మనకి దుర్వాసన కలిగినప్పుడు, చెడిపోయిన హృదయం మనం కలిగినప్పుడు దేవుడు మనల్ని ఆ రక్తం వలన, ఆ సిలువలో కార్చిన రక్తం వలన మనల్ని పవిత్రపరిచి, మనల్ని పరిశుద్ధపరిచి, మనల్ని ఇంపైనటువంటి సువాసనగా చేస్తూ వచ్చాడు. ఇతరుల కొరకు కూడా మనం ఆశీర్వాదకరంగా ఉండినట్లు మనల్ని మారుస్తూ వచ్చాం. కాబట్టి మనము ఆయన సిలువ యొద్ద, ఆయన సిలువ కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి. ప్రతి చిన్న విషయంలో ఆయన వైపు చూడాలి, ఆయన సిలువ వైపు చూడాలి. ఆయన సిలువలో చేతులు చాపి ఏం చేశాడు? మన వైపు మనల్ని, మన నిమిత్తం గాయపరచబడుతూ వచ్చాడు. అదే చేతులు చాపి దినమెల్లా తన యొద్దకు వస్తారని కనిపెట్టుకుని ఉన్నాడు. కాబట్టి అలాంటి పరమ తండ్రి యొద్దకు మనం వెళ్ళటం, మనం అడగటం, మనం ఆశ్రయించటం, మన సమస్య, మన బాధ, మన అక్కర చెప్పుకోవటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రభు మన కొరకు త్యాగం చేసినప్పుడు మనం కొద్దిపాటి సమర్పణతో ప్రభు వైపు మళ్ళినట్లయితే మనమే ఆశీర్వదించబడతాం. కనుక ఇక్కడ ఏమైనంటే నీళ్లు మధురమైన అంట. అప్పుడు ఏం చేశారంటే దేవుడు అక్కడ చూడండి 25 చివరి భాగం, అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడిని యెహోవా వాక్కుని శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అనేను. ఏం నిర్ణయించాడు? కట్టడలు, ఆజ్ఞలు, విధులు అక్కడ మరి నిర్ణయించి పరీక్షిస్తూ ఏం చెప్తున్నాడు? మీరు దేవుని వాక్కును, యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి ఏమై ఉండాలంట? న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలు కట్టడను అనుసరించి నడిచిన ఎడల ఐగుప్తులో కలుగజేసిన రోగములలో ఏది రానియను. కాబట్టి ఈనాడు అనేక పరిశోధనలు ఉండ వెళ్తున్నాం. ఈ వైరస్ వల్ల, ఈ కోవిడ్ వల్ల ఎంతో చాలామంది నష్టపడ్డారు. దేవుని ప్రజలు కూడా నష్టపడుతూ వచ్చారు. ఏది ఏమైనప్పటికీ ఆయన ఆశ్రయించడం మనం నేర్చుకోవాలి. ఆయన విధించినటువంటి కట్టడలు,
ఆయన మరి విధించినటువంటి ఆజ్ఞలు మనం గైకునేటువంటి వారంగా ఉండాలి. ఒకవేళ ఈ శరీరం క్షీణించిపోయినా ఆత్మీయమైనటువంటి సంరక్షణ, ఆత్మీయమైనటువంటి పోషణ, ఆత్మీయమైనటువంటి బలము, సిద్ధపాటు, ఆత్మీయంగా దేవుని వైపు మళ్ళీ ఆయన శిలువ వైపు చూచి సాగిపోవటం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. శరీరం ఎన్ని బలహీనతలు వచ్చినా, ఒకవేళ రోగాలు వచ్చినా పర్వాలేదు, కానీ ఆత్మీయమైనటువంటి జీవితంలో మాత్రం నూతనత్వం కలిగినటువంటి వారమై ప్రభు తట్టు కనులెత్తి చూసే వారంగా మనం ఉండాలి. కాబట్టి ఆయన విధించినటువంటి కట్టడలు, ఆజ్ఞలు, న్యాయ విధులు మనం జరిగించవలసిన వారంగా ఉన్నాం. ఆయన శిలువ వైపు చూడవలసినటువంటి వారంగా ఉన్నాం. రండి, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడు రండి. అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎద్దుకు తీసుకుని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా, కాబట్టి ఏం చేశాడు? క్రొత్త పాత్రలో ఉప్పు వేసి. ఎందుకు ఈ ఉప్పు ఎందుకు? ఉప్పు యొక్క లక్షణాలు మనకు బాగా తెలుసు, స్త్రీలకు మనకు బాగా తెలుసు. ఉప్పు ఏం చేస్తుంది? రుచినిస్తుంది. వాక్యం కూడా అదే రాయబడింది కదా. అందుకొరకు మన సంభాషణ కూడా ఉప్పు వేసినట్లుగా రుచికరమైనటువంటిదిగా ఉండాలని మరి జ్ఞాపకం చేయబడుతున్నాం క్రొత్త నిబంధనలో. అయితే ఈ ఉప్పు అనేటువంటిది ఏం చేస్తుంది? వస్తువుని చెడగొట్టకుండా భద్రపరిచేదిగా ఉంటుంది, రుచినిచ్చేది, భద్రపరిచేదిగా ఉంటుంది. సంభాషణ ఉప్పు వేయటం వలన ఇతరులకు క్షేమం కలిగించేదిగా ఉంటుంది. అందుకే మరి ప్రభు చెప్తాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో, మీరు లోకములో ఉప్పై ఉన్నారు. ఏమైనారంట? చూడండి, ఆ మాట గమనించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబట్టుకే కానీ మరి దేనికిని పనికి రాదు. కాబట్టి ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? దేని వలన కూడా సారం పొందడానికి అవకాశం లేదు. కాబట్టి అదేం చేస్తుంది? బయట పారవేసి త్రొక్కబట్టడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. త్రొక్కటానికే, ఇంకా దేనికి కూడా పనికిరాదు. కాబట్టి ఉప్పు ఎలా ఉండాలా? రుచికరమైనటువంటిదిగా ఉండాలి. లేవీకాండంలో అంటాడు చూడండి, లేవీకాండం 2వ అధ్యాయం, లేవీకాండం 2వ అధ్యాయం 13వ వచనం, నీవు అర్పించు ప్రతి నైవేద్యం నాకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను. నీ అర్పణలన్నిటిలోనూ ఉప్పు అర్పింపవలెను. గమనించండి, ఇక్కడ పై వచ్చిన కూడా 12 కూడా, ప్రథమ ఫలముగా యెహోవాకు వాటిని అర్పింపవచ్చును, కానీ బలిపీఠం మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపవలదు. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. ప్రతి నైవేద్యానికి ఏం చేర్చాలంట? ఉప్పు చేర్చాలి. ఉప్పు చేర్చవలెను. ఎందుకు అంటే నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుని నిబంధన యొక్క ఉప్పు. నిబంధన యొక్క ఉప్పు అంటాడు. నీ నైవేద్యం, నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. నీ అర్పణలన్నిటిలోనూ ఉప్పు అర్పింపవలెను. కాబట్టి నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు. నిబంధన, దేవుడి నిబంధన, నిత్య నిబంధనగా మనకి ఆ ఉప్పుని మనకి ఇచ్చాడు. చూడండి, అలానే సంఖ్యాకాండం 18వ అధ్యాయం, సంఖ్యాకాండం 18వ అధ్యాయం 19వ వచనం, ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన ప్రతిష్టార్పణలన్నిటిని నేను నీకు, నీ కుమారులకును నీ కుమార్తెలకు నిత్యమైన కట్టడను ఇచ్చి తిని, అది నీకును నీతో పాటు నీ సంతతికిని యెహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధన. ఏంటి ఆ నిబంధన? దేవుడిచ్చినటువంటి లేవీకాండం 2:13 వచనంలో నీ దేవుని యొక్క నిబంధన ఉప్పు, నిబంధన యొక్క ఉప్పు అన్నాడు కదా. అదేమని చెప్తున్నాడు ఇక్కడ? ఏం చెప్తున్నాడు? అది నీకును నీతో పాటు నీ సంతతికిని యెహోవా సన్నిధిని నిత్యమును స్థిరమైన నిబంధన. నీతో పాటు నీ సంతతికి కూడా యెహోవా సన్నిధిలో ఉండినట్టు నిత్యమును స్థిరమైన నిబంధన.
దావీదు అందుకే కోరుకున్నాడు, అయ్యా నేనును నా కుటుంబమును నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లు దానిని ఆశీర్వదించుము. ఆయన సన్నిధిలో ఏమంది, సన్నిధిని ఏం చేస్తాడు, నిత్యముని స్థిరమైన నిబంధనగా చేస్తూ వచ్చి. కాబట్టి అది ఇక్కడ ఉప్పు. కాబట్టి ఏం చేస్తున్నాడు ఇక్కడ, క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యుద్ధకు తీసుకుని రండి అని చెప్పాను. క్రొత్త పాత్రలో ఏంటి క్రొత్త పాత్ర? ఎందుకు క్రొత్త పాత్ర? క్రొత్తది కావాలి. దేవుడు ఒక పని పూనుకున్నప్పుడు ఒక పని చేయటానికి దేవుడు చెప్పినటువంటిది మనం చేయాలి. దేవుని పని కొరకు ఒక నూతనమైనటువంటిది, ఒక క్రొత్తది కావాలి, ఒక పరిశుద్ధమైనటువంటిది కావాలి. పాతది వద్దు. పాత జీవితం కనబడకూడదు, పాత బ్రతుకు, పాత చేష్టలు, పాత సంగతులు, పాత మాటలు, పాత వినికిడి, పాత ఆలోచనలు ఏవి కనబడకూడదు. క్రొత్త పాత్ర ఒక నూతనమైన విశ్వాసికి గుర్తుగా ఉంటుంది. అంతేకాదు, ఒకవేళ ఎంతో కాలం నుండి ఉన్నటువంటి విశ్వాసమైనా నూతనం చేయబట్టం అనేటువంటిది ప్రాముఖ్యం. ఎందుకు? ప్రభు పని చేయడానికి మనం నూతన పరచబడట అవసరమైంది. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం, 22 కూడా. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని పని కొరకు, దేవుని కార్యాల కొరకు, దేవుని కొరకు జీవించేదానికి, మనల్ని బట్టి ఇతరులు ఎవరైనా బాగుపడేదానికి, లేక మనమే బాగుపడేదానికి మనలో అవసరమైనటువంటిది ఏంటంట నీతియు పైన 23 మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారి. నూతనపరచబడాలంటే పైన ఏం కావాలా? 22 వచనం ప్రకారం ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. మోసకరమైనటువంటి దురాశల వలన చెడిపోయే ప్రాచీన స్వభావం విడిచిపెట్టాలా? మోసపరచబడుతున్నాం. సాతాను మనల్ని మోసపరిచేది. సాతాను కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లుగా క్రీస్తు ఎడలో ఉన్నటువంటి సరళత నుండి మనను కూడా అపవిత్రపరచునేమో అని అంటాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి మనము కూడా క్రీస్తు ఎడలో ఉన్న సరళత నుంచి మనం తప్పిపోకూడదు. సాతాను యుక్తిపరుడు, కుయుక్తిపరుడు. ఏ విధంగా చేతనైనా మనం మోసగించడానికి కనిపెట్టుకుని ఉంటున్నాడు. అయితే ఇక్కడ రాయబడుతున్న విషయం ఏంటంటే, ఆ మోసకరమైన దురాశల వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం, పాత జీవితం ఏం చేయాలా? వదిలిపెట్టుకోవాలి. మనమే వదిలిపెట్టుకోవాలి వాటిని. అది మనం మనమే వదిలిపెట్టుకోవాలి. వదిలిపెట్టి ఏం చేయాలి? వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును, క్రొత్త స్వభావమును, నూతన స్వభావమును మనము ధరించుకోవలసినటువంటి వారంగా ఉన్నాం. రండి, కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడిన మీరు పరిత్యజించి జ్ఞానమును కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకునండి. కాబట్టి ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, ఆ తర్వాత ఏం చేయాలండి? జ్ఞానమును కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకునుడి. కాబట్టి క్రొత్త పాత్ర, నవీన స్వభావం, నూతన జీవము, నూతన స్వభావం ఇది మనకి ప్రభు పని కొరకై అవసరమైంటుంది, లేక ప్రభు జరిగించేటువంటి తన కార్యము నిమిత్తమై అవసరంగా ఉంది. అలాగూ క్రొత్త పాత్రలు ఉప్పు వేసి అప్పుడు ఉప్పు ఏం చేశాడంట? 21వ వచనం. అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను, ఇక దీని వలన
మరణము కలుగకపోవును. ఏమంటాడు ఇక్కడ? ఊట యొద్ద వేసాడు, ఆ నీటి ఊట యొద్ద వేసాడు. ఎందుకు? పట్టినటువంటి నీళ్ళకి కానీ బయటకు వచ్చిన తర్వాత వచ్చేటువంటి నీళ్ళకి కానీ అక్కడ ఉప్పు వేస్తే ఏమవుతుందంటే ఆ నీళ్ళల్లో అంతవరకు కలిసిపోతుంది. అయితే ఎక్కడ వేయాలా? ఊట దగ్గర వేస్తే ఊట నుండి నీళ్లు ఉబుకుతాయి కాబట్టి ఆ ఉబికే నీళ్ళంతా కూడా ఏమవుతుంది? బాగుపడినటువంటి నీళ్ళుగా కావాలి. కాబట్టి ఊట యొద్ద బాగు చేయబడాలా, ఊట యొద్ద బాగు చేయబడాలా. ఊట మన హృదయానికి సాదృశ్యం. మన హృదయంలో నుండి బయలువెళ్ళినవి చాలా ఉన్నాయి. మార్క్స్ 7వ అధ్యాయంలో రాయబడిన ప్రకారం హృదయంలో నుండి బయలువెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. కాబట్టి హృదయంలో నుంచి బయటికి వెళ్ళేటువంటి మనుషుని అపవిత్రపరుస్తున్నాయి. కాబట్టి ఆ హృదయం అనేటువంటి ఓట బాగుపడాలా. ఆ హృదయం అనేటువంటి ఓట దగ్గర నుండి నీళ్లు మంచిగా రావడం లేదు. అక్కడ నుండి హృదయం అనేటువంటి ఓట యొద్ద నుంచి జబ్బు వస్తుంది, అక్కడి నుంచి మరణం సంభవిస్తుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి 21లో, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను, ఇక వలన మరణము కలుగకపోవును. ఇక మీద ఏమంటుందంట? మరణము కలుగకపోవును, మరణము కలుగకపోవును. కాబట్టి ఈ నీటిని నేను బాగు చేసి, నీటి వలన కలిగేటువంటి మరణము నుండి మనల్ని దేవుడు విడిపించి, కాబట్టి ఆ నీడు, ఆ హృదయం, ఆ ఊట మనల్ని నష్టపరిచి, కాబట్టి ఆ ఊట యొద్దకు వెళ్ళి ఏం చేశాడంట? ఆ ఉప్పు వేసినట్టు. అలాగూ ఎలీషా ఈ మొదటి అద్భుత కార్యాన్ని జరిగించాడు. ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు చాలా ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం ఇది మొదలు చూస్తున్నాం, దీనివలన మరణం కలుగకపోను. 22 అంటాడు, కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉండెను. నేటి వరకు ఎలీషా చెప్పిన ప్రకారం ఆ నీరు మంచిదై ఉండెను. కాబట్టి ఉప్పు వేశారు, ఉప్పు ఓట యొద్ద వేశారు. ఇది గమనించాలి విశ్వాసి. నీ ఓట ఎలా ఉంది? నీ ఓట క్షేమం కలిగించేదిగా ఉందా? నీకు క్షేమం కలిగించేదిగా ఉందా? నీ హృదయం అనేటువంటి ఓట నిన్నే బాగు చేసేదిగా ఉందా, నిన్నే పాడు చేసేదిగా ఉందా? ఈ సాయంకాల సమయంలో పరీక్షించుకుందాం. సహోదరులారా, మన ఓట ఎలా ఉంది? మన ఓట నుండి ఏమి బయలువెళ్తున్నాయి? ఇతరులకు క్షేమం కలిగించేయా, లేక నీకు క్షేమం కలిగించేయా, లేక దేవుని నామానికి మహిమ కలిగించే ఓటగా ఉందా? దావీదు మహారాజు అంటే, మా ఓటలన్నీ నీ యందే ఉన్నాయి. కాబట్టి ఆ ఓట యొద్ద ఉప్పు వేయబడాలా, ఆ ఓట బాగుపడాలా, ఆ ఓటను దేవుడు బాగు చేయాలా. ఎలీషా పట్టణంలో ఓట యొద్ద ఉప్పు వేసి బాగు చేసి మరణం మీకు ఉండదని సెలవిచ్చాడు. అలాగే 4వ అధ్యాయంలో కూడా ఇక్కడ ఒక అద్భుతం చేశాడు. ఇదంతా మనం చూసుకునేంత టైం లేదు, కానీ ఇక్కడ ప్రవక్తల శిష్యులు కూరన్నమని చెప్తే ఒక వ్యక్తి పోయి మరి పొలంలోనికి వెళ్ళి వెర్రి ద్రాక్ష చెట్లు తీసుకొచ్చి దాని తీగలు ఒడి నిండా పోసుకొచ్చి ఆ వండేటువంటి కూరలో వేసాడు. తర్వాత వడ్డిస్తే జనులు ఏం చేశారంటే కేకలు వేసి కుండలో విషం ఉందని కేక వేశారు. అప్పుడు ఏం చేశారు? ఎలీషా పిండి కొంత తెమ్మన్నాడు. పిండి కొంత తీసుకొచ్చిన తర్వాత 2:41 వచ్చినాం. 4:41 అంతటా పిండి కొంత తెమ్మనెను. వారు తేగా కుండలో దాన్ని వేసి జనులు భోజనం చేటే వడ్డించని చెప్పగా వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయాను. 40వ వచనంలో దైవజనుడు ఆ కుండలో విషం ఉన్నదని కేకలు వేసి తినక మానిరి. అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మార్చి ఏం చేశాడంట? ఏ జబ్బు కనబడకుండా చేశాడు. అలానే 6వ వచనంలో 6వ అధ్యాయం 6వ వచనంలో ఇక్కడ మరి ప్రవక్తల శిష్యులు ఆ చెట్లు కొట్టడానికి నరకటానికి వెళ్ళినప్పుడు అవి తన ఒక వ్యక్తి యొక్క గొడ్డలి ఏమైంది? నీటిలో పడిపోయింది. నీటిలో పడిపోయినప్పుడు మరి అయ్యా ఎరవు తీసుకొచ్చాను అయ్యా, అది నాకు కావాలి అని అడిగితే ఎలీషా దగ్గరికి ఎలీషా అంటాడు, చూడండి 6వ వచనం, ఆ దైవజనుడు అది ఎక్కడ పడేనని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. ఏం చేశాడంటండి? అతడు దానిని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాచి దానిని పట్టుకొనెను. ఇక్కడ పడిపోయినటువంటి విశ్వాసి యొక్క జీవితానికి
ఆ, మాదిరికరంగా ఉంది. గొడ్డలి పడిపోయింది. అది ఎక్కడ పడిందో చెప్పాలి. నీళ్ళలో పడినప్పుడు ఎక్కడ పడిందని ఎలా చెప్తారు? నీళ్ళలో ఏమైనా మచ్చ కనబడుతుందా? ఏమైనా గుంట కనబడుతుందా? ఏదైనా ఒక మార్పు ఏమైనా కనబడుతుందా? అదే పడిపోయినటువంటి విశ్వాసి గుర్తించాల్సినటువంటి విషయం. ఎక్కడ పడావు, ఎక్కడ పడిందో చెప్పాలి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఒకటి రాయబడుతూ వచ్చింది కదా, చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో, ఏ స్థితిలో నుండి పడితివో, నీవే స్థితిలో నుండి పడితివో గుర్తించుకో. మనం ఎప్పుడు వేరే వాళ్ళు పడిపోయిన వాళ్ళ గురించి మనం చూస్తుంటాం. వాడు గుంటలో పడ్డాడే, వాడు కాలువలో పడ్డాడే, వాడు రోడ్డు మీద పడ్డాడు, ఆమె ఇక్కడ పడింది, ఆమె అక్కడ పడింది, ఈమె ఎక్కడ పడింది, ఆమె పైనుంచి పడింది, ఈమె కింద నుంచి పడింది, ఇలాగ మనం అనుకుంటాం. కానీ నీవు ఎక్కడ పడితివో, నీవు ఎక్కడ పడ్డావు? ఈ సాయంకాల సమయంలో ప్రభువు నిన్ను ప్రశ్నించేది ఇదే. నీవు ఎక్కడ పడిపోతివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు వచ్చి అలా నిలిచి అడిగాడు, ఎక్కడ పడింది. వాడు అది చూపించగా ఏం చేశాడు? అతడు చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా, ఆ కొమ్మ కూడా ప్రభువైన యేసుక్రీస్తు సిలువకు గుర్తు. నీళ్ళలో వేయగానే ఏమైందంట? గొడ్డలి తేలెను. ఎంత ఆశ్చర్యమో చూడండి, ఎంత అద్భుతమో చూడండి. దేవుడు నీ ఎడల నా ఎడల జరిగించేది అది. మనం ఎంతటి దుస్థితిలో పడిపోయినప్పటికీ, ఒకవేళ ఎరిగి చెడిపోయినప్పటికీ ప్రభువుకి నీ స్థితి అంతా చెప్పుకుంటే, నీ విషయం అంతా చెప్పుకుంటే ఏం చేస్తాడు? చెట్టు కొమ్మ ఆ సిలువే నీకు మార్గం చూపించి, ఆ సిలువే నేను దేవుని యొద్దకు నడిపించి, తద్వారా గొడ్డలి తేలుతుంది, నీ జీవితం మారుతుంది, నీ ఉజ్జీవింపబడతావు, నూతనపరచబడతావు. ఆ తర్వాత ఏమంటాడు అక్కడ? దానిని పట్టుకొని మనం అంత చెప్పగా వాడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనేను. క్రొత్త నిబంధనలో కూడా చాలామంది నీ రోగులలో బాగు చేసిరా, నీ పరుపెత్తుకుని అడుపు, నీ పరుపెత్తుకుని అడుపు. ఎందుకు? తన స్థితిని మర్చిపోకుండా, స్వయంగా తన జీవితాన్ని దేవుడు చెప్పినట్లు చేయటం వలన ఆ స్థితిని మర్చిపోకుండా, మరొకసారి అలాంటి స్థితిలోనికి పడిపోకుండా గుర్తుగా కనబడుతుంది. అది మనం ఇక్కడ సందర్భాన్ని మనం చూస్తున్నాం. అలానే చివరిగా మరొక మాట చూసుకొని ప్రార్థన చేసుకుంది. యోహాను సువార్త 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇటు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సీలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనుమని చెప్పాను. సీలోయమన మాటకు పంపబడిన వాడని అర్థం. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. కాబట్టి ఇక్కడ మరి పుట్టుగ్రుడ్డి వాడు మరి ప్రభు వద్దకు తీసుకురాబడినప్పుడు ప్రభు వాడికి చెప్పేది ఏంటంటే, ఆయన ఇట్లు చెప్పి ఏం చేస్తానంటే ఉమ్మి వేసి బురద చేసి కన్నుల మీద బురద పూసి, నీవు సీలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనుమని చెప్పాను. అందులో కడుగు కొనుమని చెప్పాను. చెప్పినప్పుడు వెంటనే వెళ్ళి ఏం చేశాడంట? కడుగుకొని వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చాను. అక్కడ కూడా మనం సిరియా దేశపు చిన్నది ఏం చేసింది? ఆ యజమానునికి చెప్తే వాళ్ళు వెళ్ళి పోయి కడుక్కొని రాయ్యా, 7 మార్లు నీళ్ళలో మునిగి రమ్మంటే, మా దేశంలో అయ్యి లేవా, ఆ పర్వతాలు లేవా, ఈ పర్వతాలు లేవా, శబాయిం పర్వతాలు లేవా, ఇలా మేము అక్కడ మునగొచ్చు కదా అని అన్నాడు. పనివాడు చెప్పాడు, అయ్యా ఏదో చేయమని చెప్పలేదు కదా, ఎంతో గొప్ప కార్యం చేయమని చెప్పలేదు కదా,
వెళ్ళి 7 సార్లు మునగమన్నాడు, అంతే కదా. అది ఒకవేళ చేస్తే బాగవుతుందేమో అని ఆయన రిక్వెస్ట్ చేశాడు. చేస్తే అప్పుడు వెళ్ళి ఏం చేశాడు, మునిగి లేచేటప్పటికి ఏం జరిగింది, తన కుష్టంతా పోయి పసి పిల్లవాని దేహం వలె మారిపోయి. ఇక్కడ కూడా అదే చేశాడు, మూర్ఖించలా, తిరుగుబాటు చేయలేదు, నాకు అక్కర్లేదనుకోలేదు. కళ్ళకి ఉమ్ము వేసి కళ్ళకి బురద పూసి రాస్తుంటే మౌనంగా ఉండిపోయాడు. నాకెందుకు ఇలాంటి పరిస్థితి అని ఆలోచించలేదు. సరే రాసిన తర్వాత ఏమంటాడు, ఇప్పుడు పోయి శిలోయమ్మని కోనేటి దగ్గరికి వెళ్ళి అక్కడ పోయి కడుక్కోమని చెప్తున్నాడు. అయ్యా నువ్వే రాసావు కదా, నువ్వే తుడిచేస్తే కళ్ళు వస్తాయని చెప్పి అన్నాడా? అనలేదు. కాబట్టి చాలా పర్యాయాలు దేవుని మీదనే మనం ఏం చేస్తామంటే దేవుడే చేస్తాడు కదా. అడవిలో దీపం పెట్టి దేవుడే ఆర్పకుండా కాపాడాలా, పట్టుదల. దేవుడి మీద కూడా పట్టుదలే మనకి. దేవుడే చేయాలా, దేవుడే చేస్తాడు, దేవుడు చేస్తేనే నేను లోబడతా. కొన్ని పర్యాలు అలాగ అనుకుంటా ఉంటాం. దేవుడు నీవు లోబడితేనే పని చేస్తాడు, దేవుడు నీవు లోబడితేనే కార్యం జరిగిస్తాడు. దేవునికి నీవు అవసరం. ఎన్నో లేఖన వాక్య భాగాల్లో ఎన్నో ఆధారాలు ఉన్నాయి. నువ్వు మొదటిగా లోబడితే ప్రభు పని చేస్తాడు. నువ్వు కఠినపరుచుకుంటే ఆయన కూడా కఠినపరుచుకుంటాడు. నీవు నా తట్టు తిరిగిన యెడల నేను నీ తట్టు తిరిగేదను అని చెప్తున్నాడు. కాబట్టి నీవు దేవుని వైపు మళ్ళు, దేవుని ఆశ్రయించు, దేవుని పాదాలు పట్టుకో, నీ స్థితి అంతటిని ఆయన ఎదుట చెప్పుకో, ఆయన నిన్ను బాగు చేస్తాడు. వాడు వెళ్ళి కడుగుకొని కన్నులు గలవాడై చూపు గలవాడై వచ్చాను. కాబట్టి ఇప్పుడు నువ్వు చూస్తున్నావా, ప్రభువుని చూడగలుగుతున్నావా? కళ్ళు మూయబడి ఉన్నాయి, గుడ్డిదాని అయిపోయావు. కాబట్టి నీకు చూపు కలగాలంటే నువ్వు వెళ్ళి కడుగుకో, నీవు కడుక్కో. ప్రభు రక్తం సిద్ధంగా ఉంది, నీవు కడుగు, నీవు ఆశ్రయించు, ఆ రక్తాన్ని ఆశ్రయించు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామములో వందనములు చెల్లించుకుంటున్నాం. సాయంకాల సమయంలో మరొకసారి నీ పాదముల చెంత చేరి స్తుతిస్తూ, ప్రభు మీరు తండ్రి మీరు చూపించిన లేఖన భాగాలను బట్టి వందనాలు. మీరే మా కొరకు ప్రభు విరిచి పంచిపెట్టేందుకు కొరికే నీకు వందనాలు. మా జీవితంలో కలగవలసినటువంటి నూతనత్వం విషయమై, మార్పు విషయమై మీరు మమ్మల్ని దర్శిస్తూ వస్తున్నందుకు కొరికే వందనాలు. ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో ఎవరికి ఏ భాగం ద్వారా దర్శిస్తున్నారో వారు సరి చేసుకుని నీ వైపు ఆకర్షించబడి ప్రభా నీకు అంగీకారమైనటువంటి జీవితాన్ని జీవించలాగన మీరు ఆశీర్వదిస్తురండి. మేలుకై జ్ఞాపం చేసుకుని ఎవరు ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి ప్రభా నా కాదని త్రోసిపుచ్చి నష్టపడకుండా సహాయపడుతురండి. మేలుకై జ్ఞాపం చేసుకుని నీ వాక్యాన్ని దీవించండి ప్రభా. ముద్ర వేయండి, ఫలింపులని తీసుకుని నీ నామానికే మహిమ తెచ్చుకోండి. నా జీవితంలో కూడా ప్రభా సంపూర్ణంగా నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నాను. నాలో ఒక నూతనమైన కార్యాన్ని మీరు జరిగిస్తురండి దేవా. ఓట యొద్ద ఉప్పు వేసిన రీతిగా ప్రభా నాలో ఉప్పు వేసి ప్రభా మరి తండ్రి నూతనపరచు. మరణం మీదట లేకుండా, జబ్బు లేకుండా ప్రభా నా పడిన స్థితి నేను ఎరిగి ప్రభా మరి సరి చేసుకుంటూ చక్కపరుచుకుని నా జీవితాన్ని నీకు అంకితం చేసుకుంటున్నాను దేవా. సహాయపడుతురండి. ఆ రీతిగా సహోదరులందరికీ కూడా కృప దయచేయండి. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.